ఇవి చూస్తున్నారు కదా, ఇవి పిచ్చుకలకి అని చెప్పేసి పెట్టానండి. ఇదేదో దీని పేరు ఏదో బాగానే ఉంటుంది, అరుస్తుంది, అది పైన ఎక్కడ ఉంది. అయితే దీంట్లో వేసాను అనమాట పిచ్చుకల కోసం అని. ఇందులో వేస్తే నిన్న వర్షం అయితే వచ్చేసి మొత్తం అంతా తడిచిపోయింది, శుభ్రంగా తడిచిపోయి స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఇవి కొరలు ఏవో అంటారు, నాకు కూడా సరిగా వాటి పేరైతే తెలీదు. అయితే ఇప్పుడు నేను ఇవన్నీ పడేయలేను కదా, మొత్తం అంతా చూడండి ఎంత ఎక్కువ ఉందో. ఇదంతా స్మెల్ అయితే వస్తుంది వాటర్ తడిచిపోయి. ఇప్పుడు నేను దీన్ని శుభ్రంగా కడిగేసి మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ పక్షులకి అయితే పెడతానమాట. ఇలా కనుక ఉంచేస్తే అవి కూడా తినలేవు, ఎందుకంటే పాడైపోయే ఫుడ్ మనమే తినము, మరి ఆ వాటికి పెట్టడం తప్పు కదా. అంటే ఇవేం పాడవలేదు కానీ వర్షానికి తడిచిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం మంచినీటిలో కడిగేసి మళ్ళీ ఆరబెడితే మంచిగా తయారవుతుంది, అప్పుడు మళ్ళీ వాటికి అయితే పెట్టచ్చు. సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే వీటిని నేను కడిగేస్తాను శుభ్రంగా. చూసారా, ఇది కడుగుతుంటుంటే మొత్తం నీరంతా ఎంత మురిగ్గా వస్తుందో. అంటే దీని మీద ఉన్న గంజి అలాగే, అంటే మనం కడిగేటప్పుడు వస్తుంది కదా ఆ గంజి, అలాగే వర్షం నీరు, ఒక రోజంతా వర్షం నీటిలో శుభ్రంగా తెలిసిపోవడం వల్ల అది చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. కానీ ఇవైతే బాగానే ఉన్నాయి. ఇలా కడిగేసి మనం ఎండబెట్టుకొని మళ్ళీ మనం పక్షులకి అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలా ఉంటుండగా ఉన్నట్టయితే అది బూజు పట్టేసి కుళ్ళిపోతుంది. అలాంటివి మనమే తినము, ఇంక వాటికే వేస్తాము. తప్పది, పక్షులైనా సరే మనమైనా సరే ఏదైనా ఫుడ్ పెట్టేటప్పుడు అలాంటి వాటికి మంచిగా ఫుడ్ పెట్టాలి, లేదంటే మానేసేయాలి తప్ప ఇలాంటివి చేయకూడదు. అయితే నేను ఎప్పుడూ కూడా పిచ్చుకలకి నూకలు గంటలు అలాంటివి తెచ్చి ఏదో ఒక డొక్కు వీటిలో వాటర్ బాటిల్ చూసారా అలాగ కట్ చేసైనా పెడతాను. అయితే ఇది వాటర్ పడిపోయి ఇది కూడా గంటలన్నీ పాడైపోయి, అప్పుడు నేను ఊర్లో లేను, గంటలన్నీ తడిచిపోయి వర్షానికి మొక్కలు అయితే వచ్చేసి కుళ్ళిపోయింది అనమాట. అయితే అది పడేసి ఇప్పుడు మళ్ళీ ఇలాంటి డొక్కు అయితే కట్టాను. ఇప్పుడు ఇది నిన్న రాత్రి ఫుల్ వర్షం రావడం మొత్తం తడిసిపోయి ఇవన్నీ వాటర్లోని కుళ్ళిపోయిన వాసన అయితే వచ్చేసింది. పాపం అవి ఎలా తింటే చెప్పండి, వాటికి కూడా అవి కూడా ప్రాణం ఉన్న జీవులే కదా. అంటే ఏదైనా కష్టం, మనం అలా తినబుద్దేది కదా. ఇప్పుడు ఇదంతా నేను మొక్కలకి అయితే వేసుకుంటాను, మళ్ళీ ఇది ఎండబెట్టేసుకుంటే నార్మల్ అయిపోతుంది. కాబట్టి ఒక 2-3 సార్లు కడిగేసి ఎండబెట్టేస్తాను. ఎండబెట్టేసాను అనుకోండి, శుభ్రంగా ఎండకి ఎండిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి బాగా తయారవుతుంది. అప్పుడు మళ్ళీ డొక్కులోకి పెట్టేస్తే ఆ పిచ్చుకలు రోజు వస్తాయి అన్నమాట. ఒకరోజు అక్కడ డొక్కు లేదంటే వచ్చి అరుస్తూ ఉంటాయి. నాకు అర్థమైపోద్ది అక్కడ డొక్కు లేదు కదా, అంటే ఫుడ్కైనా వస్తాయి అవి అక్కడ లేకపోయినప్పటికీ అరుస్తూ ఉంటాయి అవి. ఏంటో అసలు వీడియోలు తీసినప్పుడు గమ్మున వీటి పేర్లు వీటి ఉపయోగాలు గుర్తురావు, ఉత్తప్పుడు తిరిగేస్తాయి బ్రెయిన్లో, కానీ అవసరానికి గుర్తురావు అనమాట. ఇందాక కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా, అదే అవన్నీ కడిగాం కదా మనం, ఇందాక కడిగిన నీళ్ళు ఉంటే అవి తీసుకొచ్చి మొక్కకి వేసేస్తున్నాం. ఈ బియ్యం కడిగిన నీళ్ళు, ఈ పప్పు కడిగిన నీళ్ళు, కాయగూరలు కడిగిన నీళ్ళు, ఈ నీళ్ళే చాలండి, చాలా బలం మొక్కలకైతే ఇవి. ఇంకా సపరేట్గా దీనికి ఏం మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మొక్కలు పెంచిన వాళ్ళు పెంచాలి అంటే చాలామందికి కొన్ని డౌట్లు అయితే ఉంటాయన్నమాట. ఎలా అంటే ఎక్కువ మొక్కలకి మెయింటెనెన్స్ చేయాలేమో అనుకుంటారు, కానీ అవసరం లేదు. బియ్యం కడిగిన నీళ్ళు ఇలాంటివి మనం కాయగూర తొక్కులు ఇవి వేసుకుంటే సరిపోతాయి మొక్కలకి, ఇవే చాలా బలం అసలు. ఫుల్గా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే బాటిల్లో అయితే వేసి పెట్టేశానండి. అది అక్కడ ఒక్కరోజు కూడా లేకపోతే వచ్చి ఆ తాడు మీద నించొని అరుస్తూ ఉంటుంది, ఎందుకంటే డైలీ దానికి అక్కడ ఫుడ్ అలవాటు అయిపోయింది కదా, అందుకు.